గాడ్ రిస్టోర్స్, అప్పుడు మన జీవితం యొక్క గమ్యం ఏంటో, జీవితం యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుందంట. అసలు ఎందుకు ఈ మిడతల్ని పంపించాడు, అసలు ఎందుకు ఈ నాశనాన్ని పంపించాడో ఇప్పటివరకు మనకు అర్థం కాలేదు. అందుకే దావీదు అంటాడు 119వ కీర్తనలో, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. మీరందరూ చెప్పగలుగుతారు, ఒకవేళ ఈరోజు మీరు రెస్టరేషన్లో ఉన్నట్లయితే, లేకపోతే ఇప్పుడే ఆశీర్వదించబడిన స్థాయిలో ఉంటే నేను చెప్పగలుగుతానండి, ఆ 3 సంవత్సరాలు లేకపోతే ఆ 1 సంవత్సరాలు నేను తప్పిపోయినది, లేకపోతే ఆ 3 సంవత్సరాలు ఏడ్చిన సంవత్సరాలు, దేవునితోటి సన్నిహితంగా ఉన్న సంవత్సరాలు, దేవునితోటి ఎంతగానో మొరపెట్టుకున్న సంవత్సరాలు, ఆయనకి ఎంతగానో ఇంకా నా జీవితం అయిపోతుంది, ఆయనతో మాట్లాడకపోతే నా జీవితం అయిపోతుంది అన్నంత స్థాయిలో నేను ఉన్నానంటే నాకు అప్పుడు అర్థమయ్యేది కదా, ఇంకెంతకాలం అయ్యా, ఇంకెంతకాలం 3 సంవత్సరాలు వెయిట్ చేస్తానండి దేవుడు తన కార్యం నా జీవితంలో జరిగిస్తాడని. ఆ 3 సంవత్సరాలు జరిగే ఆ సమయంలో 3 years ఇస్ నాట్ అ జోక్. మనకి ఒక 1 month 2 monthsకే ఎంతగానో చాలా నీరసిల్లిపోతాము, రెస్ట్లెస్ అయిపోతాము, అయోమయం అయిపోతాము, అవిశ్వాసం వచ్చేస్తుంది. కానీ ఆ 3 సంవత్సరాలు దేవునితో పెనుగులాడినప్పుడు, దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఈరోజు చూస్తే నాకు ఎంతగానో తేటగా కనపడుతుంది. ఎందుకు దేవుడు అనుమతించాడో, ఎందుకు ఆ కన్నీలో, ఎందుకు ఆ దుఃఖమో, ఎందుకు ఆ బాధ వేదన అర్థం కాని అయోమయం. నా 3 సంవత్సరాలంతా నా జీవితం ఏమైంది అని అడిగితే నేను చెప్పగలను ఒకటి ఏంటిదంటే, ఒట్టి ఒక క్వశ్చన్ మార్క్, ప్రశ్నతోటి నిండిన 3 సంవత్సరాలు. రేపేం జరుగుతుందో తెలీదు, వెనకాలకి వెళ్ళాలా, గత జీవితానికి వెళ్ళాలా, ఉండలేను అక్కడ, దాని నుండి బయటకు వచ్చాను, దాని నుండి అసహ్యం కలిగింది, ముందుకు వెళ్ళాలా, ముందుకు ఎట్ట వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి అర్థం కాలేదు. ఆ ప్రశ్నతోటి కూడిన 3 సంవత్సరాలు ఈరోజు చూస్తే నాకు అర్థమవుతుంది, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ మీ. దేవుడు నన్ను సిద్ధపరిచాడు ఈ ఉద్దేశం కోసము, ఆయన సేవలో వాడబట్టడానికి, ఆయన సేవలో అరిగిపోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. యూ మైట్ బి థింకింగ్ వై, బట్ గాడ్ ఇస్ సేయింగ్, ఆ రెస్టరేషన్లో తిరిగి సమకూర్చినప్పుడు అంట దాంట్లో ఒక ఉద్దేశం ఉంటుందంట, ఉద్దేశం ఉందంట. ఈరోజు యూ మైట్ నాట్ అండర్స్టాండ్. మీరు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, లేకపోతే కొన్ని నెలల తర్వాత, లేకపోతే కొన్ని రోజుల తర్వాత మీరు అంటారు ఏంటిదంటే, ఆ శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, దాని గుండా వెళ్ళాలంటే అది నాకు మేలాయను, ఆ నాశనం వచ్చిందంటే అది నాకు మేలాయను, ఆ నాశనం నుండి దేవుడు మేలు తీసుకొచ్చాడు నా జీవితంలోకి. దేవుడు అలాగే చేస్తాడంటే, యు మస్ట్ హ్యావ్ బీన్ యారగెంట్. కొన్నిసార్లు మన గర్వము, మన అహము, లేకపోతే మన అవిధేయత ఇందాక చెప్పినట్టు మనకి నాశనాన్ని కొన్ని తీసుకొచ్చింది. అందుకని దేవుడు అనుమతించుంటాడేమో ఆ నాశనాన్ని. దేవుడే పరీక్షించుకుందాము, వాట్ హ్యావ్ ఐ డన్. గాడ్ విల్ నాట్ డైరెక్ట్లీ డిస్ట్రాయ్, బట్ గాడ్ గివ్స్ పర్మిషన్, అంటే అనుమతిస్తాడు. దేవుడు నాశనం చేయడం, ఆయన నాశనానికి కర్త కాదు, ఆయన సృష్టికర్త, ఆయన అన్ని మేలు చేసే దేవుడు. కానీ మనము దారి తీస్తే, మనం అపవాదికి సందు తెరిస్తే, అపవాది వెళ్ళి అడుగుతాడంట దేవుణ్ణి, నాశనం చేయొచ్చా అంటే దేవుడు సరే అని పర్మిషన్ ఇస్తాడంట, అనుమతిస్తాడంట. హీ గివ్స్ పర్మిషన్. సో మనం అనుకోవచ్చు ఏంటి నాశనానికి కారణం అంటే, దేవుడు అంటున్నాడు ఆ దానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే, దీని నుండి నేను నిన్ను తిరిగి సమకూర్చుతాను. వాట్ ఎవర్ మేక్స్ యూ టర్న్ టు హిమ్. దేవుడికి బాగా తెలుసండి మనల్ని దేవుడి వైపు ఎలాగ తిప్పాలో. మీకు తెలుసు కదా, మనము అన్నీ బాగుంటే, అన్నీ ఆశీర్వదించబడతాయి, అన్నీ దీవించబడతాయి, అన్నీ బాగుంటే, కుటుంబంలో నెమ్మది, సమాధానము, చేతి నిండా డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్, ఉద్యోగం అంతా కూడా చక్కగా ఉంది, ఆనందంగా ఉంది, మనం అందరము ఆడంబరంగా సంతోషంగా ఉన్నాము. అప్పుడు దేవుడు గుర్తొస్తాడా? అస్సలే. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే అలాగ ఒక్కసారి తడతాడనమాట. లేకపోతే రేపుతాడనమాట. రేపితే అబ్బా దేవా అని మన తల పైకెత్తి ఆయన వైపు చూస్తామని. సో హీ ఆల్వేస్ నోస్ హౌ టు బ్రింగ్ అస్ బ్యాక్ టు హిమ్. ఆయన వైపు తిప్పేలాగా మన ముఖాల్ని తిప్పేలాగా చేస్తాడు కొన్నిసార్లు. గాడ్ ఆల్వేస్ నోస్ హౌ టు బ్రింగ్ అస్ బ్యాక్ టు హిమ్. అందుకే నేను అనుమతించడము. దెర్ ఈస్ అ పర్పస్ ఫర్ ద పెయిన్. ప్రతి బాధకి, ప్రతి నొప్పికి ఒక ఉద్దేశం ఉంది. రెస్టరేషన్లో మనకు అర్థమవుతుంది ఏంటిదంటే, ఆ శ్రమ, ఆ కీడు, ఆ నాశనము, ఆ తెగులు ఎందుకు కోల్పోయాను, ఎందుకు పోగొట్టుకున్నాను, అన్నిటికీ కూడా ఒక ఉద్దేశం ఉంటుందంటే అది ఇప్పుడు కనపడదు, కానీ వెళ్ళగా ముందుగా దేవుడు మనకు బయలుపరుస్తాడంట. ఈరోజు కుటుంబంలో చాలా మందికి సమాధానం లేదండి. మరి ముఖ్యంగా వివాహితులకి లేకపోతే
తల్లిదండ్రుల మధ్యలో బిడ్డల మధ్యలో, సహోదరుల మధ్యలో, సహోదరులు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, తోబుట్టుల మధ్యలో కూడా నెమ్మది లేదు. బట్ గాడ్ ఇస్ సేయింగ్, వెన్ ఐ రిస్టోర్ ఐ విల్ గివ్ యూ పీస్. యెషయా గ్రంథము 54:13 చూసినట్లయితే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అంటున్నాడు దేవుడు. సో వెన్ గాడ్ రిస్టోర్స్ హీ గివ్స్ అస్ పీస్. ఆయన అంటాడు ఏంటంటే, వెన్ గాడ్ బ్లెస్సెస్ హీ యాడ్స్ నో సారో ఇన్ ఇట్. ఆయన ఆశీర్వదిస్తే అంటే దాంతో పాటు ఏ దుఃఖము, ఏ వేదన ఉండదు. ఆయన ఆశీర్వదిస్తే సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడండి, సంపూర్ణంగా సమకూర్చుతాడు. ఆయన ఆశీర్వదిస్తే దాంట్లో ఏ బాధ ఉండదు, ఏ నొప్పి ఉండదు. ఆయన సమకూరిస్తే అంట మనకి నెమ్మదిని ఇస్తాడంట. ఈరోజు నెమ్మది లేదేమో, ఈరోజు మీ గృహంలో సమాధానము లేదేమో, ఈరోజు ఎంతో కలహాలు, అసలు గృహం కాదు, మీ గత వారంలో చెప్పినట్టు అంతరంగంలో సమాధానం లేదేమో, తలంపులో సమాధానం లేదు, మనసులో హృదయంలో కలవరమేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను సమకూర్చినప్పుడు నీకు విశ్రాంతిని, అధిక విశ్రాంతి అంట, విశ్రాంతి మాత్రం కాదండి, అధిక విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. హీ విల్ గివ్ యూ ఎటర్నల్ అండ్ వెరీ ఓవర్ఫ్లోయింగ్ పీస్. అందుకే జ్ఞానంకి మించిన సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఈరోజు కలవరమేమో, కలహాలేమో, గొడవలేమో, అంతరంగంలో యుద్ధమేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు సమాధానం ఇస్తాను. యెషయా 54:14 ఏముంటుంది అంటే, నీవు నీతి గల దానవై స్థాపింపబడుతువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు. అయితే దేవుడు మనకిచ్చే మాట ఏంటిదంటే, మిమ్మల్ని స్థాపిస్తున్నాను. దేవుడు మనల్ని సమకూర్చితే అంట ఆయన మనల్ని స్థాపిస్తాడంట. స్థాపించడం అంటే ఎస్టాబ్లిష్ అంటే దాన్ని కదల్చడానికి అవకాశం లేదు, దాన్ని జరపడానికి, దాన్ని నెట్టడానికి, దాన్ని పాడద్రోవడానికి ఎవ్వరికి అధికారం లేదంట. ఎందుకంటే వెన్ గాడ్ బ్లెస్సెస్ హీ బ్లెస్సెస్ లైక్ దట్. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్థాపిస్తాను, నిన్ను బాధించువారు, నువ్వు భయపడనక్కర్లేదు, నిన్ను బాధించువారు నీకు దూరంగా వెళ్ళిపోతారంట. భీతి నీకు దూరంగా నుండును, అది నీ దగ్గరికి రాదు. అందుకనే దేవుడు అంటాడు, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అంటాడు ఏంటిదంటే, 7వ అధ్యాయం మత్తయి సువార్తలో, ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లులాగా మనల్ని చేయాలని ఆశపడుతున్నాడండి. దేవుడు మనల్ని స్థాపిస్తాడంట, మన చేతి పనిని స్థిరపరుస్తాడంట. మీ చేతి పనిని దేవుడు స్థిరపరచును గాక, మన జీవితాన్ని దేవుడు స్థాపించును గాక, ఎటువంటి భయము మనకి రాకుండాను గాక. ఎందుకంటే దేవుడు స్థాపిస్తే ఇంక మనకు భయం ఉండదు. నిజంగా దేవుడు మన పక్షాన ఉన్నాడు అంటే ఆ భయం అనేది ఉండదండి. మీకు ఎంతమందికి అటువంటి అనుభవం ఉందో నాకు అయితే తెలియదు, కానీ వెన్ యూ నో దట్ గాడ్ ఇస్ విత్ యూ, దేవుడు మనతో ఉన్నాడు అంటే, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈరోజు నేను ఆశీర్వదించబడ్డాను, అది దేవుని బట్టి అని అంటే, ఈరోజు నేను దీవించబడ్డాను, నేను దేవుని బట్టి అని అంటే ఏ భయం ఉండదు. వాళ్ళు ఏమని అంటున్నారా? భయం లేదు. వాళ్ళు ఏమైనా నన్ను నెట్టేయాలని చూస్తున్నారా? భయం లేదు. ఎందుకంటే నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారంట. అది దేవుడిచ్చే ఆశీర్వాదం, నిజమైన శాశ్వతమైన ఎస్టాబ్లిష్మెంట్, స్థాపిస్తాడంటే ఎవ్వరు మూవ్ చేయలేరు, ఎవరు కూడా కదల్చలేరు మనల్ని. ఇంకా 9వది ఏంటిదంటే, దేవుడు మనల్ని రెస్టోర్ చేసినప్పుడు, సమకూర్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరు కూడా మనకి విరుద్ధంగా ఉండలేరు అంట. హల్లెలూయా. ఈరోజు మనకి విరుద్ధంగా ఎవరో ఒకరు ఉన్నారేమో. మెనీ మైట్ బి టాకింగ్ అగేన్స్ట్ us, మెనీ మైట్ బి అగేన్స్ట్ us ఏమో. చాలామంది మనకి వ్యతిరేకంగా, మనకి హాని చేయాలి. ఇప్పుడు చూడండి, అసలు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాతబడికి లేకపోతే మాంత్రికులకి ఏంటిది అని అంటే, వాళ్ళ ఒకటే బాధ ఏంటి, ఎవరైతే వాళ్ళ దగ్గరకు వస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంట, తన కుటుంబం మంచిగా సంతోషంగా ఆనందంగా ఉంది, లేకపోతే తనకి బిడ్డలు పుట్టారు, నాకు బిడ్డలు పుట్టలేదు, లేకపోతే వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు, వారి గవర్నమెంట్ జాబ్, వారికి ఈ జాబ్ ఆ జాబ్ అని చెప్తూ ఏంటి, వాళ్ళని ఎట్లయినా నాశనం చేయాలి, వాళ్ళు ఆనందంగా ఉండొద్దు, మేము ఇట్లా దీని స్థితిలో ఉంటే వాళ్ళు కూడా మా స్థితిలోనే ఉండాలి, మాలాగానే ఉండాలి అని నాశనం చేయడానికి చాలామంది వచ్చేది. ఎందుకు అని అంటే, ఈర్ష్యతోటి, ద్వేషముతోటి, కుళ్ళుతోటి వచ్చి వాళ్ళు కూడా శాపంలోకి వెళ్ళాలి, వాళ్ళు కూడా లేమిలోకి వెళ్ళాలి, వాళ్ళకు కూడా కీడు జరగాలి అనే ఉద్దేశంతో చాలామంది చాతబడి దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి, సోదిగాండ్ర దగ్గరికి వెళ్ళి చేస్తారంట. అందుకని వారి వెంట్రుకలో, వారి సామాన్లో, వారి వస్తువులు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి
వారికి చాతబడి చేపిస్తారంట. ఎందుకు అని అంటే ఈర్ష్య, ద్వేషం. ఈరోజు నేను అందుకనే అంటూ ఉంటాను, మనం కనబడని శత్రువులతోటి పోరాడుతున్నాము. మనకి కనపడట్లేదు, కానీ ఆయన కంచ, ఆయన డాలు, ఆయన కాపుదల లేకపోతే ఈరోజు మనం ఎవ్వరం కూడా నిలబడలేమండి. ఎన్ని విరుద్ధమైన శక్తులు మనకి వ్యతిరేకంగా వస్తున్నాయో మనకు అర్థం కావట్లేదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, హూ ఎవర్ ఇస్ అగేన్స్ట్ యూ విల్ బీ ఫర్ యూ అంట. హల్లెలూయా. ఎవరైతే మీకు విరుద్ధంగా ఉన్నారో వారే మన పక్షంగా ఉంటారంట. అది దేవుడు చేసే కార్యం. అది గాడ్ విల్ రెస్టోర్. వెన్ గాడ్ రిస్టోర్స్ అంట, ఎవరైతే మనకి విరుద్ధంగా మాట్లాడారో, మనకి వ్యతిరేకంగా మాట్లాడారో, మన గురించి అబద్ధాలు చెప్పారో, నేరారోపణ చేస్తారో, మనకి కీడు జరగాలని తలపెట్టారో, వారే మన పక్షాన ఉంటారంట. అందుకని దేవుని వాక్యం ఉంటుంది. అదే 54వ అధ్యాయంలో 17వ వచనంలో చూద్దామా. 15 నుండి 15. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు. నీకు విరోధంగా రూపింపబడిన, అందరు చెప్తారండి, మనందరికి తెలిసిన వాక్యమే, నీకు బదులు నాకు అని చెప్పుకుందాం. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంను వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఈరోజు మన నీతి ఎవరి వల్ల కలుగుతుందంటే దేవుని వల్ల కలుగుతుంది. ఇది మన స్వాస్థ్యం. దిస్ ఇస్ అవర్ రైట్, దిస్ ఇస్ అవర్ ఇన్హెరిటెన్స్. ఈరోజు దేవుడు అంటున్నాడు ఏంటిదంటే, నేను ఎప్పుడైతే నేను సమకూర్చుతానో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే నీకు విరుద్ధంగా ఉన్నారో వారు కూడా నీ పక్షంగా అవుతారు. ఎవరైతే నీకు వ్యతిరేకం మాట్లాడారో వారిని కూడా నీ పక్షంగా, నీ స్నేహితుడుగా, లేకపోతే నీ స్నేహితురాలుగా, లేకపోతే నీ కోసం పోరాడేవారుగా చేస్తాను. అందుకనే సామెతల గ్రంథంలో ఉంటుంది ఏంటిదంటే 16వ అధ్యాయం 7వ వచనం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. మన ప్రవర్తన దేవుడికి ఇష్టమైనట్టు అయితే అంట, మన శత్రువులు కూడా మనకి మిత్రులుగా చేస్తాడంట దేవుడు. అది దేవుని రెస్టరేషన్ అండి. ఏ కీడు, మనకి రూపించబడిన ఏ ఆయుధము, ఏ వ్యక్తి, ఎటువంటి చాతబడి శక్తి, ఎటువంటి మాంత్రిక శక్తి, ఎటువంటి అపవాది శక్తి, ఎటువంటి లోకనాథుల శక్తి, వాయుమండల అధిపతులు మన పైన అధికారం చెల్లించవంట. ఎందుకు అనంటే, మన దేవుడు సమకూర్చినప్పుడు అట్టి గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తామంట. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? నమ్మిన వారు చేతులైతే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? నథింగ్ నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కానీ మీరు నమ్ముతున్నారు ఇవన్నీ మీరు పొందుకుంటారని? డూ యూ బిలీవ్ దట్ యూ విల్ రిసీవ్ దిస్? అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటిదంటే, ఆయన రోమీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్తుంది. దట్ హూ సో ఎవర్ విల్, ఎవరైతే నమ్ముతారో వారే పొందుకుంటారంట. మీరు నమ్ముతున్నారా? నౌ డూ యూ బిలీవ్? మీరు నమ్ముతున్నారా? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడును, అది ఎవరైనా అవ్వనివ్వండి, అది వృద్ధురాలు అవ్వనివ్వండి, యవనస్తురాలు అవ్వనివ్వండి, పాపాత్మురాలు అవ్వనివ్వండి, లేకపోతే శ్రేష్ఠుడు పరిశుద్ధుడు అవ్వనివ్వండి, హూ సో ఎవర్ విల్, ఎవరైతే ఆయనని నమ్ముతారో, ఎవరైనా ఆయనని నమ్మితే అది వారి దగున అంట. ఈరోజు ఇట్టి ఆశీర్వాదం, ఇట్టి సమకూర్చడం, ఇట్టి రెస్టరేషన్ అంతా కూడా యేసు నామంలో మనందరి జీవితంలో జరుగునుగాక.